ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అందడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో భాగంగానే ప్రజాపాలన కార్యక్రమాన్ని నేటి నుండి ప్రారంభించామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలలో భాగంగా నేటి నుండి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని బాలనగర్, జడ్చర్ల, మిడ్జిల్ మండలాల్లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రవినాయక్ ఈ సందర్భంగా ప్రజల నుంచి దరఖాస్తులను వారు స్వీకరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా నేటి నుండి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు గతంలో ప్రజలకు సమస్యలు వస్తే అధికారులకు చుట్టూ తిరిగేవారిని కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజల వద్దకే అధికారులు వస్తున్నారని, సంక్షేమ పథకాలు పారదర్శకంగా కొనసాగేందుకే 6 గ్యారంటీ స్కీములను అమలు చేస్తున్నామని, వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. ప్రజాపాలన మన అభయస్త్రం ఏదైతే 6 గ్యారంటీల ఏదైతే పథకాలు మేము ఇస్తామని చెప్పి మన ప్రభుత్వంకి మీరు నమ్మి ఓటేసి గెలిపించిన ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు 28 తారీఖు నుండి 6వ తారీఖు వరకు ఈ ప్రజాపాలన దరఖాస్తు సేకరణని ప్రతి గ్రామంలో అధికారులు వచ్చి మీ దరఖాస్తు స్వీకరించారని చెప్పేసి ఈ కార్యక్రమంకి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు పొద్దున్న నుంచి పెద్దరేవల్లి నుండి కేతడిపల్లి, రాజాపూర్ నుంచి వస్తే కలెక్టర్ గారు ఎక్కడ పోయినా కానీ స్పందన బాగుంది. ఐ రియలీ అప్రిషియేట్ ద వే అధికారులు, గవర్నమెంట్ అఫీషియల్స్ ఆర్ వర్కింగ్. ద రెస్పాన్స్ ఇస్ వెరీ గుడ్. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ టీమ్. అభినందనలు తెలుపుతున్నాను మన అధికారులకు అందరికి. ప్రతి గ్రామం మీద టెంటలు వేసి అందరినీ దరఖాస్తు స్వీకరించి మీకు అవగాహన కల్పించి ఇల్లు కానీ, పెన్షన్ 2500 రూపాయలు కానీ, ఏదైనా కానీ ఎప్పుడైనా చూసినారా అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు మీ గ్రామానికి వచ్చి మీ గ్రామంలోనే టెంటలు చేసుకొని మీకు సమస్యల పైన ఎలక్షన్ల ముందు కూడా నేను చెప్పడం జరిగింది. రచ్చబండ కార్యక్రమం ఉంటుంది, మీ దగ్గరికి వస్తాము, మీ సమస్యలు మీ దగ్గరనే తెలుసుకొని ఇక్కడే పరిష్కరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మా సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాను. ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం. 28 తారీఖు నుండి 6వ తారీఖు వరకు నేను కూడా బయటికి పోవాలనుకున్నాను డిసెంబర్ అని, కానీ అన్నీ ఆపుకొని మీతో నుండి ప్రతి గ్రామానికి వచ్చి మీ సమస్యలు తెలుసుకోవాలని కూడా నేను అన్నీ ముగించుకొని ఇక్కడికే రావడం జరిగింది. ప్రతి గ్రామానికి వస్తాం. అమ్మా, మీ సమస్యలపైనే ఈ దరఖాస్తు సేకరణ. ప్రతి ఒక్కరూ మీరు అప్లికేషన్ ఫిలప్ చేసి రిసిప్ట్ తీసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా కలెక్టర్ గారు చెప్పినట్టు 6వ తారీఖు కానీ దాని తర్వాత కూడా స్వీకరిస్తాం. కానీ ప్రతి ఒక్కరు చెప్పండి, ఇంతకుముందు మీరు అప్లికేషన్ పెట్టుకుంటేనే మేము కూడా అంత తొందరగా ఇవి మీకు వచ్చేటట్టు, ఈ పథకాలు అమలు చేసేటట్టు మేము కూడా తొందరగా కంప్లీట్ చేసేటట్టు చూసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ గ్రామంలో లేని వాళ్ళు కూడా వారు ఉంటే కూడా ఫోన్ చేసి పిలిపించి ఈ అప్లికేషన్ పెట్టండి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ప్రతి గ్రామం పోతే కలెక్టర్ గారు కొన్ని అప్లికేషన్ ఫామ్స్ తక్కువ ఉన్నాయి అంటున్నారు, షార్ట్ అవుతున్నాయి. అంటే కొన్ని అవగాహన ఏంటంటే ఒక కుటుంబానికి ఒకటే ఫామ్. అక్కడ ఏమవుతుందంటే కొడుకు పిల్లలు పెళ్ళి అయితే వాళ్ళకి సపరేట్ ఫామ్ ఇవ్వండి. మీరందరూ ఉపయోగించుకోండి, మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. తొందరగానే అమలు చేసేటట్టు కూడా మేము పనిచేస్తాము. మీకోసమే మేము ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు.